లీటర్లు నీళ్లు ఇస్తే నేను ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే దాన్ని కూడా సర్వనాశనం చేసి ఈరోజు మొత్తం పుణ్యం కట్టుకునే పరిస్థితికి వచ్చారు. 5 రూపాయలు అవి కూడా నీళ్లు రావడం లేదు. దానిపైన ఎన్టీఆర్ పేరు పెట్టి నేను ఇస్తే వీళ్ళు రంగులు వేసుకొని వీళ్ళ పేర్లు పెట్టుకొని భ్రష్టు పట్టించారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మళ్ళీ ఇంటింటికి నీళ్లు ఇస్తా. మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా నీళ్ల కోసం ఏమాత్రం శ్రమ లేకుండా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇవే కాకుండా పేదవారి కోసం కార్యక్రమాలు చేస్తా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైనా సరే మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. కానీ మీ ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే ఏ విధంగా మీరు పైకి వస్తారని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, చక్కెర దగ్గర నుంచి అన్ని పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? కడాని ఇంటి పన్ను, చెత్త పన్ను కూడా వచ్చిందా లేదా? మరి మీ ఆదాయం ఎంత? నేను 5,000 ఇచ్చా, 10,000 ఇస్తానంటే 10,000 ఇచ్చి ఒక ఆటో డ్రైవర్కి మొత్తం 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే 1 లక్ష మందికి ఇచ్చి 10,000 ఇచ్చి 50,000 దోచేస్తున్నాడు. పెట్రోల్ ధర పెంచేయడం, ఫైన్ లేయడం, రోడ్లన్నీ అధ్వానంగా ఉండడం, దీంతో వాళ్ళ ఖర్చులు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒకటే చెప్తున్నాను, సుపరిపాలన తీసుకొస్తాను, మీ ఖర్చులు తగ్గిస్తాను, మీ ఆదాయం పెంచి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా రాష్ట్రంలో సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలంటే ఇవ్వాలంటే డబ్బులు కూడా లేవు. ఇప్పుడే మీరు చూశారు, అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు, చెత్త ఎత్తే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో చాలని జీతం వల్ల అందరూ రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచి నిరంతరం ముందుకు తీసుకుపోయాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, పరిపాలన ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు ఒక్క విషయం నేను మీ అందరినీ కోరుతూ మీరు సహకరిస్తే, 35 సంవత్సరాలు నన్ను ఆదరించిన కుప్పం నియోజకవర్గానికి ఒకటే హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే ఈ పేదవాళ్ళకి ఎక్కువ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క నేను కార్యక్రమం చెప్పాను, పేదరికం నిర్మూలన చేయాలనేది నా జీవితాశయం. ఆర్థిక అసమర్థత తగ్గించాలని, నిరంతరం నిరుపేదలకు అండగా ఉంటా, మీ ఆదాయాన్ని పెంచా, ఇంకా కొంతమంది ఆదాయం ఎక్కువ పెరిగి మీ ఆదాయం తక్కువ పెరిగితే నిరంతరం అలాంటి కుటుంబాలకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు ఆదాయము సంపద ఎట్లా వస్తుందంటే పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా. రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేదల ఇండ్లలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ ఆస్తి వివరాలేంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళ ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలి, 4 పాడి పశువులు పెంచితే ఆదాయం వస్తుందా, పిల్లల్ని బాగా చదివిస్తే ఆదాయం వస్తుందా, ఏమేం చేయాలో చేసి ఒక పక్కన
ఇమ్మీడియట్ గా వాళ్ళ ఆదాయం పెంచుతూ వాళ్ళకి ఏదైనా సబ్సిడీ ఇచ్చి దీర్ఘకాలంలో అంటే 3-4 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాల్లో